హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి స్వాగతం. నీవు థ్రిల్లర్ సినిమాలు, సస్పెన్స్, హారర్ లేదా ట్విస్ట్లతో నిండిన సినిమాలు ఇష్టపడేవాడివా? అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా నీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ సినిమా పేరు ఎస్కేప్ రూమ్ టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్. ఈ సినిమా 2021లో విడుదలైంది మరియు ఇది 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా. ఎస్కేప్ రూమ్ కి సీక్వెల్. ఈ సినిమాలో 6 వ్యక్తులు ప్రాణాంతకమైన ఎస్కేప్ రూమ్లలో చిక్కుకుంటారు. వాళ్ళు ఎలా బయటపడ్డారు? ఈ గేమ్ వెనుక ఉన్న రహస్య సంస్థ ఏంటి? ఈ సినిమాలోని ప్రతి ఎస్కేప్ రూమ్ ట్విస్ట్లు మరియు ఎమోషనల్ మూమెంట్లను నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. సో కంఫర్ట్ గా కూర్చోండి, ఈ థ్రిల్లింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఎస్కేప్ రూమ్ టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఈ సినిమా 2021లో డైరెక్టర్ ఆడమ్ రోబిటెల్ రూపొందించాడు. ఇది 2019లో వచ్చిన ఎస్కేప్ రూమ్ సినిమాకి సీక్వెల్. మొదటి సినిమాలో 6 అపరిచితులు మినోస్ కార్పొరేషన్ అనే రహస్య సంస్థ రూపొందించిన డెడ్లీ ఎస్కేప్ రూమ్లలో చిక్కుకున్నారు. ఆ రూమ్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్క తప్పు అడుగు వేసినా మరణం తప్పదు. మొదటి సినిమాలో కేవలం 2 జోయ్ డేవిస్ మరియు బెన్ మిల్లర్ మాత్రమే బయటపడ్డారు. ఈ సీక్వెల్లో వాళ్ళు మరోసారి మినోస్ యొక్క గేమ్లో చిక్కుకుంటారు. కానీ ఈసారి వాళ్లతో పాటు గతంలో గెలిచిన కొందరు ఆటగాళ్లు కూడా ఉంటారు. ఈ సినిమాకు 2 వెర్షన్లు ఉన్నాయి, థియేట్రికల్ కట్ మరియు ఎక్స్టెండెడ్ కట్. నేను ఈ వీడియోలో థియేట్రికల్ కట్ ఆధారంగా కథను వివరిస్తాను, కానీ చివర్లో ఎక్స్టెండెడ్ కట్ గురించి కూడా కొంచెం చెప్తాను. మొదటి సినిమాలో బయటపడిన 2 ప్రధాన పాత్రలతో స్టార్ట్ అవుతుంది, జోయ్ డేవిస్ మరియు బెన్ మిల్లర్. జోయ్ ఒక తెలివైన, ధైర్యవంతమైన అమ్మాయి, కానీ మొదటి సినిమాలోని ట్రామా వల్ల ఆమెకు మానసిక ఒత్తిడి ఉంది. ఆమె తన థెరపిస్ట్ సలహాతో ఆ ట్రామాను అధిగమించడానికి ప్రయత్నిస్తోంది. జోయ్ మరియు బెన్ మినోస్ కార్పొరేషన్ను ఎదిరించాలని నిర్ణయిస్తారు. వాళ్ళు మినోస్ యొక్క న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్కు సంబంధించిన కొన్ని కోఆర్డినేట్స్ కనుగొంటారు. కానీ జోయ్కు విమానంలో ప్రయాణం చేయడానికి భయం ఉంది, ఎందుకంటే ఆమెకు ఫ్లైట్ ఫోబియా ఉంది. అందుకే వాళ్ళు కారులో న్యూయార్క్కు బయలుదేరతారు. వాళ్ళు న్యూయార్క్లో మినోస్ హెడ్ క్వార్టర్స్కు చేరుకుంటారు, కానీ అది ఖాళీగా ఉంటుంది. అక్కడ ఒక వాగ్రంట్ జోయ్ యొక్క నెక్లెస్ను దొంగిలించి పరిగెడతాడు. జోయ్ మరియు బెన్ అతన్ని వెంబడిస్తూ ఒక సబ్వే ట్రైన్లోకి వెళ్తారు. అక్కడ వాళ్లతో పాటు మరో 4 రాచెల్, బ్రియాన్, నాథన్ మరియు థియో ఉంటారు. హఠాత్తుగా వాళ్ళు ట్రైన్ కార్ మిగిలిన ట్రైన్ నుంచి విడిపోతుంది మరియు ఒక రిమోట్ సబ్వే స్టేషన్కు చేరుకుంటుంది. అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది వాళ్ళు మినోస్ యొక్క మరో డెడ్లీ ఎస్కేప్ రూమ్ గేమ్లోకి చిక్కుకున్నారని. ఈ సినిమాలోని పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక్కొక్కరు గతంలో ఒక ఎస్కేప్ రూమ్ గేమ్ను గెలిచిన విజేతలు. వీళ్ళని ఒక్కసారి పరిచయం చేస్తాను. జోయ్ డేవిస్. జోయ్ సూపర్ స్మార్ట్, ధైర్యవంతమైన అమ్మాయి. మొదటి సినిమాలో ఆమె తన తెలివితేటలతో గేమ్ను గెలిచింది. ఈసారి ఆమె మినోస్ని ఎదిరించాలని ఫిక్స్ అయిపోయింది. బెన్ మిల్లర్. బెన్ జోయ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. మొదటి సినిమాలో బయటపడిన మరొక విజేత. అతను జోయ్కు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాడు. రాచెల్ శారీరక నొప్పిని అనుభవించిన వ్యక్తుల గ్రూప్ నుండి గెలిచిన విజేత. ఆమె చాలా కూల్గా, ఫోకస్డ్గా ఉంటుంది. బ్రియానా ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్ నుండి బయటపడిన విజేత. ఆమె చాలా కాన్ఫిడెంట్, కానీ కొన్నిసార్లు ఆమె ఈగో ఇబ్బంది సృష్టిస్తుంది. నాథన్ ప్రీస్ట్ల గ్రూప్ నుండి గెలిచిన విజేత. అతను గతంలో ఒక ట్రాజెడీ ఉంది, ఇది కథలో తర్వాత తెలుస్తుంది. థియో కొత్త ఆటగాడు, కానీ అతని గతం గురించి కథలో తర్వాత రివీల్ అవుతుంది. ఈ సినిమా యొక్క హైలైట్ ఏంటంటే దాని డెడ్లీ ఎస్కేప్ రూమ్లు. ప్రతి రూమ్లో ఒక పజిల్ సాల్వ్ చేయాలి, లేకపోతే ఆటగాళ్లు చనిపోతారు. ఈ రూమ్లు చాలా క్రియేటివ్గా, థ్రిల్లింగ్గా డిజైన్ చేయబడ్డాయి. ఒక్కో రూమ్ను చూద్దాం. సినిమా మొదటి ఎస్కేప్ రూమ్ ఒక సబ్వే ట్రైన్ కార్లో స్టార్ట్ అవుతుంది. 6 ఆటగాళ్లు జోయ్, బెన్, రాచెల్, బ్రియాన్, నాథన్, థియో ఈ ట్రైన్ కార్లో చిక్కుంటారు. వాళ్ళు సబ్వే టోకెన్లను సేకరించి ఒక పజిల్ను సాల్వ్ చేయాలి, లేకపోతే ట్రైన్ ఎలక్ట్రిఫైడ్ అవుతుంది. ఈ రూమ్లో థియో ఒక తప్పు అడుగు వేసి ఎలక్ట్రిక్ షాక్ గురై చనిపోతాడు. ఈ సీన్ సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే టెన్షన్ను సెట్ చేస్తుంది. బ్యాంక్ వాల్ట్ రూమ్. మొదటి రూమ్ నుండి బయటపడిన ఆటగాళ్లు ఒక బ్యాంక్ వాల్ట్లోకి చేరుకుంటారు. ఈ రూమ్లో లేజర్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. లేజర్లను టచ్ చేస్తే ఆటగాళ్లు కాలిపోతారు. వాళ్ళు ఒక పజిల్ను సాల్వ్ చేయడానికి టీం వర్క్ ఉపయోగించాలి. ఈ రూమ్లో సోనియా అనే పేరు గురించి కొన్ని క్లూస్ లభిస్తాయి. బ్యాంక్ వాల్ట్ నుండి బయటపడిన ఆటగాళ్లు ఒక బీచ్ సెట్టింగ్లోకి చేరుకుంటారు. ఆ రూమ్లో ఇసుకలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఆటగాళ్లు బీచ్లోని వివిధ ఆబ్జెక్టులను ఉపయోగించి పజిల్ను సాల్వ్ చేయాలి. యాసిడ్ రెయిన్ రూమ్. ఈ రూమ్ చాలా ప్రమాదకరం. ఆకాశం నుండి యాసిడ్ వర్షం కురుస్తుంది. ఇది ఆటగాళ్లకు ప్రాణాంతకం. ఈ రూమ్లో ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. సినిమా యొక్క బెస్ట్ పార్ట్ దాని ట్విస్ట్లు. సోనియా రివీల్.
చివరి రూమ్లో ఆటగాళ్ళు ఒక పిల్లల బెడ్రూమ్లోకి చేరుకుంటారు. అక్కడ సోనియా అనే పేరు గురించి ఒక డైరీ ద్వారా తెలుస్తుంది. సోనియా యొక్క తల్లి అమాండా హార్పర్ మొదటి సినిమాలో బయటపడిన వ్యక్తి. మీనోస్ ఆమె కూతురును కిడ్నాప్ చేసి ఆమెను ఎస్కేప్ రూమ్లు డిజైన్ చేయమని బెదిరిస్తోంది. మీనోస్ ఈ గేమ్లను రిచ్ పీపుల్ కోసం ఎంటర్టైన్మెంట్గా రూపొందిస్తుందని తెలుస్తుంది. ఆటగాళ్లు చనిపోవటం వాళ్లకు థ్రిల్. ఎక్స్టెండెడ్ కట్లో అమాండా సజీవంగా ఉందని మరియు జోయిను మరో గేమ్లోకి లాగటానికి మీనోస్ ప్లాన్ వేస్తుందని తెలుస్తుంది. యాసిడ్ రెయిన్ రూమ్లో జోయ్, బెన్ మరియు రాచెల్ మాత్రమే బయటపడతారు. వాళ్ళు అమాండా డిజైన్ చేసిన ఒక రహస్య ఎస్కేప్ రూట్ను కనుగొంటారు. కానీ బెన్ యాసిడ్ రెయిన్లో చిక్కుకొని గాయపడతాడు. జోయ్ మరియు రాచెల్ పోలీసులకు రిపోర్ట్ చేస్తారు, కానీ మీనోస్ తప్పించుకుంటుంది. చివర్లో జోయ్ యొక్క విమానంలో ఉంటుంది, కానీ అది కూడా మినోస్ యొక్క మరో గేమ్లో భాగమని తెలుస్తుంది. ఎస్కేప్ రూమ్ టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్ ఒక థ్రిల్లింగ్ సర్వైవల్ సినిమా. ఈ సినిమా రూమ్లు, ట్విస్ట్లు మరియు పాత్రల కెమిస్ట్రీ నీకు గట్టిగా నచ్చుతాయి. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఏ రూమ్ బాగా నచ్చింది? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.